ఇక ఆదిత్య దేవా చేత తెలియకుండానే ఫుల్గా పీకల దాకా తాగిస్తాడు. ఇక అది చూసిన త్రిపుర చాలా కోపంగా, ఇలాంటి వ్యక్తిత్వం లేని మనిషినా మావయ్య మీరు అల్లుడుగా అంగీకరిస్తాను అన్నారు? ఒక పక్క ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మరో పక్క పెళ్లిగాని అమ్మాయి ఉంది. ఇలా పీకల లోతు దాకా తాగితే ఆ పెళ్లిగాని అమ్మాయికి ఏమైనా జరిగితే ఏం కావాలి అనే విధంగా అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న మీదన వదిన ఆయన తాగటం తప్పే, కానీ ఆయన వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా మాట్లాడకండి అని అరుస్తూ ఉంటుంది. ఇతనికి వ్యక్తిత్వమా? ఈ మనిషి గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని త్రిపుర అడుగుతూ ఉంటుంది. ఇక దేవ తాగిందా కాకుండా హరివర్ధన్ మీద కూడా తూలుతూ ఉంటాడు. ఇక హరివర్ధన్ చాలా కోపంగా, ఇలాంటి మనిషిని భర్తగా అనుకొని శూన్యంలోనే ఉండిపోతావో వెలుగులోకి అడుగు పెడతావో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే మిథునకి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మిథున ఏడుస్తూ దేవ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మరి మిథున ఏం నిర్ణయం తీసుకుంటుంది?